కానీ కెమెరాలు చూస్తే గోవిందా ఎర్రికి గోవిందలే లేదంటే లేదు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు వీడియోలో వచ్చేసి గోవిందరాజ స్వామి గుడి కిందకి వచ్చేసాం. సో కింద తిరుపతిలో తిరుమల నుంచి కింద దిగిపోయిన తర్వాత గోవిందరాజ స్వామి గుడికి అయితే రీచ్ అయిపోయాం. ఫస్ట్ కార్లో వెళ్తున్నాం. సో కింద ఒక కార్ మాట్లాడుకొని మళ్ళీ అక్కడ నుంచి కార్లో అయితే వెళ్ళాం గోవిందరాజ స్వామి గుడికి. చుట్టుపక్కల సేమ్ కార్ పార్కింగ్ ఎప్పటిలాగే చాలా రోజుల తర్వాత చూస్తున్నా కాబట్టి మీకు కూడా ఒకసారి చూపిస్తున్నాను. కార్ పార్కింగ్, కోనేరు, ఇరుకెరుకు రోడ్లు ఉంటాయి, చిన్న చిన్న రోడ్లు ఉంటాయి కదా. సో అవి ఇరకాటం గుడి దగ్గర పార్కింగ్. ఇది ఎంట్రన్స్ మెయిన్ గోవిందరాజ స్వామి గుడికి. కార్ దిగిన తర్వాత మనకి ఎంట్రన్స్ రోడ్ మీద దింపేసిన తర్వాత ఎంటర్ అవుతున్న టైంలో మనకి షాపింగ్ అంతా కనిపిస్తూ ఉంటుంది. ఇవి దాటుకొని మనం లోపల గుడిలోకి అయితే వెళ్ళాలి. లెఫ్ట్ అండ్ రైట్ షాపింగ్స్ ఉంటాయి. జనాలు కూడా బాగానే ఉన్నారు. ఈవినింగ్ అరౌండ్ 7 o'clock అట్లా అయితే వచ్చాం మేము. జనాలు ఎక్కువ ఉండేసరికి కూడా మాకు కొద్దిగా కష్టమైంది నడడానికి. చాలా క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది. ఇది గోపురం అనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్. అట్లా లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ తీసుకోవచ్చు. బట్ ఇది ఐడెంటిఫికేషన్ గోవిందరాజ స్వామి గుడికి బయట రోడ్డు మీద చూస్తున్నప్పుడు మనకి ఇది కనబడుతూ ఉంటుంది. ఇక్కడ స్టోన్స్, బొమ్మలు, దేవుడికి సంబంధించి సేమ్ తిరుపతి పైన తిరుమలలో ఏవేవి అమ్ముతారో అవి కూడా అమ్ముతూ ఉంటారు కింద. పైన మిస్ అయిపోయిందో కూడా మనం కింద కూడా కొనుక్కోవచ్చు. ఆ ఫెసిలిటీ అయితే ఉంది కింద దేవుడికి సంబంధించిన దండలు. కానీ కాకపోతే అన్ని షాపులు అయితే ఉండవు. ఉన్న షాపుల్లో మనకి అన్నీ అయితే దొరుకుతూ ఉంటాయి. ఈ నాపరాలు కానీ, చక్కవి సంబంధించినవి, కిచెన్ ఐటమ్స్ కానీ, దేవుడివి దండలు, పువ్వులు, కొబ్బరికాయలు, కుంకుమ, పసుపులు అన్నీ దొరుకుతూ ఉంటాయి మనకి ఈజీగా. సో ఇది మెయిన్. చూస్తున్నారు కదా ఎట్లా కనపడుతుందో బయటికి. సో ఫస్ట్ దాటుకొని లోపలికి వచ్చేసిన తర్వాత మనం ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడవచ్చు అనమాట. మెయిన్ గోపురం ఇది. బయట నుంచి కానీ ఫొటోస్లో కానీ కనపడేది ఇదే మనకి. ఒక్కసారి నేను లోపలికి వచ్చేసిన తర్వాత వెనక తిరిగి ఆ వ్యూ అయితే తీసారనమాట. చాలా బాగుంది. మళ్ళీ మిస్ అయిపోతాను. అలాగే లోపలికి వచ్చేసాం. లోపలికి వచ్చేసిన వెంటనే మనకి ఇక్కడ రైట్ సైడ్ కనపడుతుంది. తర్వాత క్రౌడ్ అయితే ఉంది, వెయిటింగ్ అనమాట. చాలామంది నించొని ఉన్నారు వెయిటింగ్. సో అక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు మనకి. డీటెయిల్స్ డైలీ సేవాస్ అనమాట. సో రకరకాల సేవలు ఉంటాయి. ఆ టైమింగ్స్, ప్రైసెస్ అన్నీ కూడా ఇచ్చారు. మళ్ళీ లాస్ట్లో కూడా చూపిస్తాం మీకు. ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్లోకి అయితే వచ్చేస్తున్నాం. మనం మెయిన్ టెంపుల్లోకి వచ్చేసిన తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ షాపింగ్లు అవి సేమ్ అక్కడ స్టార్టింగ్ బ్యాక్ సైడ్ అయితే ఏదైతే ఉంటుందో అదే కంటిన్యూ అవుతుంది లోపల గుడి దాకా. ఈ టెంపుల్ కార్ ఒకటి అయితే ఉంది. కార్స్ అన్నీ కూడా ఏది అలా ఉంటుంది. ఇక్కడ వెహికల్ పార్కింగ్ అయితే ఉండదు. అన్నీ బయట దిగేసి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే ఎవరు ఓన్ వెహికల్స్లో అయితే రారు ఇటు సైడ్. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో మెయిన్ ఎంట్రన్స్ రాగానే మనకి లోపల సేవలే కనబడుతుంది. సో లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మనకి గుడి కనబడుతుంది. గుడి దగ్గరే కిందే మళ్ళీ కొబ్బరికాయ, పువ్వులు అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. కూల్ డ్రింకులు కానీ, ప్రసాదాలు కొనుక్కోవడానికి అవి అమ్ముతూ ఉంటారు. ఎలాగో రష్ అయితే ఉంది, వెయిటింగ్ చేస్తున్నారు టికెట్లు కానీ చెప్పి కూర్చొని అలా తిరుగుతూ ఉన్నాం మేము. సో నేనైతే ఇలా వీడియో తీసుకుంటా ఉన్నా. నాగదేవతల గుడి అయితే ఇక్కడ ఉంది. అందరూ దీపాలు పెట్టి దర్శనం చేసుకుంటూ ఉంటున్నారు. ఇటు పక్క ఇటు ఫ్రంట్ సైడ్ ఇది గేట్ నుంచి అంటే లెఫ్ట్ సైడ్ కదా ఉంది. దాని పక్కకి ఇది ఉంటుంది అనమాట. అక్కడ చూపిస్తున్నా మీకు ఎలా ఎంతమంది రష్ ఉన్నారు ఏంటి. తర్వాత చెట్లు, తులసి చెట్లు, రావి చెట్లు కూడా ఉన్నాయి. ఇందాక మీకు చూపించే గోపురం అది ఆ గోపురం. తర్వాత లైటింగ్ పెట్టి రింగ్ 7 కాబట్టి చీకటి పడిపోయింది కాబట్టి లైటింగ్ అయితే పెట్టేశారు. తర్వాత ఇప్పుడు మేము లోపలికి అయితే వెళ్తున్నాము. అలాగో రష్ వెయిటింగ్ కాబట్టి. సో కొండరామస్వామి గుడి అయితే ఉంది ఇది. ఆ గుడి అయిపోయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కచేరీ జరుగుతుంది. కచేరీ దేవుడి భక్తి మామూలుగా పైన అయితే చూస్తాము.
చూడడానికి అయితే అని చెప్పి కాసేపు మూవ్‌మెంట్ జరుగుతుంది. కాసేపు కూర్చుంటున్నాం. కాసేపు జరుగుతుంది. కాసేపు కూర్చుంటున్నాము. పక్కన కూర్చొని ఒక పావుగంట, 20 నిమిషాలు అలా కూర్చొని ఒక 2, 3 మినిట్స్ వీడియో అయితే తీసుకున్నాను. ఒకేసారి మూవ్‌మెంట్ అయిన తర్వాత భోజన సమయంలో ప్లస్ పాయింట్ ఏంటంటే రష్ తొందరగా వెళ్ళిపోతాం. ఎంత రష్ ఉన్నా కూడా లైన్ మూవ్‌మెంట్ అనేది కంటిన్యూస్‌గా జరుగుతూ ఉంటది. ఇప్పుడు జనాలు చూడండి, అవి మెయిన్ గేట్స్ అక్కడ. కానీ ఇదివరకు వచ్చేటప్పుడు ఒక 2, 3 బ్యాక్ వచ్చినప్పుడు అవి మెయిన్ గేట్లు ఉండే ఆ మధ్యలోంచి వెళ్ళేటోళ్ళం మనం. గర్భగుడి ఇది, గర్భగుడిలోంచి వెళ్ళేటోళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే లెఫ్ట్ సైడ్ చిన్న గేట్ పెట్టారు. గేట్లోంచి వెళ్ళాలి. సో జనాలు కూడా అట్లా వెయిట్ చేస్తారు. లోపల దేవుడికి అలంకరణ చేస్తున్నారంట స్వామివారికి. అందుకని ఆగమని చెప్పారు. 1/2 an hour పైన ఆపేసుకుని వచ్చేటప్పటికి. ఇక్కడ ఈ సేవ టైమింగ్స్ అవి పెట్టారు చూడండి. సో సుప్రభాత సేవ, విశ్వరూప దర్శనము, తోమల సేవ, సహస్రనామ అర్చన, అర్చనానంతర దర్శనము, నైవేద్యము, సర్వదర్శనము, ఉంజల్ సేవ, అట్లా టైమింగ్స్, ప్రైసెస్ చిన్న చిన్న ప్రైసెస్. 20 రూపాయలు, 10 రూపాయలు, 10 రూపాయల ప్రైస్లే. 30 రూపాయలు కూడా తక్కువే ఉన్నాయి ప్రైసెస్. ఏకాంత సేవ అని చెప్పి అట్లా డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి. ఇదేంటంటే శ్రీ ముదల్లాల్ ఫారంగల్ సన్నిధి అనమాట ఇది. సో గోవిందరాజ స్వామి గారి ఆలయం గురించి ఆయన బ్రీఫ్ అనమాట ఇది. అందులో కూడా అసలు స్వామివారు ఎలా వెలిసారు, ఇక్కడ పెట్టడానికి ఏంటి, ఆయన రీజన్ ఏంటి, ఏ కారణంతో పైన ఉండిపోయారని. రవీంద్ర గురూజీ మీరు ఎక్కడున్నాను మీ కోటేశ్వరరావు గారిని సెక్యూరిటీ పాయింట్ దగ్గర వచ్చి కలవాల్సిందిగా కోరుతున్నాము. సో చూశారు కదా, ఖచ్చితంగా వీడియో అయితే నచ్చుతాను అనుకుంటున్నాను. సో ఇది మా షార్ట్ ట్రిప్, పైన తిరుమల, కింద గోవిందరాజ స్వామి గుడి, అంతే. సో వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడితో.